జీరో నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదండి. రష్మిక మందన రిసెప్షన్ కట్టుకున్నారు చూసారా, రెడ్ కలర్ది. అంటే నెక్ అంతా క్లోజ్గా ఉంటుంది కదా, అదనమాట. సో ఇప్పుడు 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, డైలీ వేర్ది. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామని. కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇదంతా కట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేస్తాను. అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ, అంటే దాదాపుగా ఒక 1 ఇంచ్ అనుకోండి, 1 ఇంచ్ క్లాత్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంతో నేను పైపింగ్ వేస్తానమాట. క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అలా చేయడం వల్ల. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసానండి. వదిలేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజు హైట్ కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ హైట్ అనేది కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు 7 మీద 2 గీతలు. 7వ నెంబర్తో వస్తే మనం 3 ఇంచులు తీసుకుంటాం కదా, కానీ ఇది హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి 3.5 తీసుకుంటున్నాను. అప్పుడు మనకి చేతులు వాళ్ళ హ్యాండ్స్ పైకి ఎత్తినా కూడా పట్టేసినట్టు ఉండదన్నమాట. కొంచెం లైట్గా పెంచుకుంటే సరిపోతుంది, అంతకు మంచి ఏం అవసరం లేదండి. 3.5 తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే మనం 1 ఇంచ్ మైనస్ చేసుకుని తీసుకోవాలి. అంటే 6 మీద 2 గీతలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసుకుని ఇలాగ క్రాస్గా లైన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రేట్గా ఎంత వచ్చింది, 6 మీద 2 గీతలు కదా, దీంట్లో సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ కరువు, ఫ్రంట్ పార్ట్ కరువు ఇక్కడ తీయాలి. ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ కాబట్టి 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగ కరువు అనేది తిప్పేసుకోండి. ఇలాగ కరువు తిప్పేసుకోండి, నేను ఎలాగైతే అడ్జస్ట్ చేస్తున్నా అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. మిడిల్లో ఒక చిన్న టక్ అయితే పెట్టేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. మొత్తం క్లోజ్ కదా, దగ్గరగా కావాలి కదా నెక్ అనేది, అందుకని చెప్పేసి మనం ఎలా తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ చాలా ఇంపార్టెంట్, లేదంటే పట్టేస్తుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుకి తీసేసుకోండి. స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఫుల్ షోల్డర్ అయితే వీళ్ళకి మనకి 15 మీద 15.5 వచ్చింది, అంటే 7 మీద 7 గీతలు అనమాట. అదే మార్కింగ్ వేసేసుకోవాలి. మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి ఫుల్ షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి. ఇంకా చెస్ట్ లూజ్ అంటారా, వెనక నుంచి తీసుకుంటే బెస్ట్ అండి. ఫ్రంట్ కన్నా వెనక నుంచి అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ తీసుకునే దానికన్నా మనకి బ్యాక్లో తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ తీసుకున్నాను, కానీ మళ్ళీ బ్యాక్ నుంచే ప్రిఫర్ చేశాను. ఇలాగా మీకు హై నెక్ వచ్చినా లేదంటే బోట్ నెక్ వచ్చినా బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే సైడ్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి, వెనకాల ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని కింద నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నాకు 18 ఇంచులు, దీంట్లో సగం 9 ఇంచులు అండి. తర్వాత కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి, ఇలా స్ట్రేట్గా. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే సేమ్. కింద మనకి 9 ఇంచులు వచ్చింది కదా చెస్ట్, ఇక్కడ కూడా అంతే 18 ఇంచులు వచ్చింది, దాంట్లో సగం 9 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 మీద 7 గీతలు అనమాట. 7 మీద 7 గీతలకు మార్కింగ్ వేసేయండి. నెక్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నానండి. పెద్ద సైజ్ అయితే 3.5 తీసుకోండి, చిన్నది కాబట్టి 3 ఇంచులే. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 మీద 7 గీతలు.
ఇక్కడ 7 మీద 7 గీతలు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇది మన బోట్ నెక్ కాబట్టి మొత్తం క్లోజ్ కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. అంటే క్రాస్గా కట్ చేసేస్తాము, ఇంకా అది లెక్కలోకి రాదు. ఆ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మనం 7 ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాం. పైన హాఫ్ ఇంచ్ లెక్కలోకి రాదండి, క్రాస్గా కట్ చేస్తాము. ఒక హాఫ్ ఇంచ్ తోటి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు రావు. ఇలా కరువు తిప్పేసుకోండి. పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, అది కటింగ్లోకి పోతుంది కదా. మళ్ళీ షోల్డర్ జాయించడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మీరు 7 మీద 2 గీతలు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు రాలేదండి. మళ్ళీ నేను ఇప్పుడు 6.5 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి 36 సైజు, కానీ మనకి ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉందనమాట. మళ్ళీ కరువు అనేది తిప్పేసాను ఇలాగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు, ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మళ్ళీ ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుంటే సరిపోయింది. నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 3.5 తీసుకోండి. డీప్ వచ్చేసి వెనకాల నెక్ నేను 2 ఇంచులు తీసుకున్నాను, 2 ఇంచులు నెక్. అయితే మీరు తర్వాత ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. అంటే నెక్ అనేది కొంచెం మాకు బాగా మెడకి పట్టేసినట్టు అలా రావాలి అనుకుంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచులే తీసుకున్నాను. ఇలాగ షేప్ తిప్పేసేయండి, ఇలా మొత్తం కూడాని మొత్తం క్లోజ్ అనమాట. బ్యాక్ సైడు అది 2 ఇంచులు కూడా ఎక్కువ అనిపిస్తే 1.5 ఇంచు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి మళ్ళీ ఊపిరాడదన్నారని చెప్పేసి కొంచెం కిందకి దింపాను. నడుము లూజ్ కూడా డాట్తో కలిపి 9 ఇంచులో వచ్చిందండి. దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని ఆ సగం నుంచి అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా మీరు కుట్టుకోవాలనుకుంటే నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ నెక్ ఎంత రౌండ్ వచ్చిందో చెక్ చేసుకుంటే సరే తెలిసిపోతుంది మనకి. సో ఇది మనకి ఆది బ్లౌజ్ వేరేది ఉంది కాబట్టి నేను ఒక 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ వెనకాల నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. 1.5 కూడా తీసుకోవచ్చు, 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, మొత్తం క్లోజ్ అయిపోవాలి అనుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండి కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి. ఇలా కరెక్ట్గా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇలా మంచి చక్కగా లైన్ వేసేసుకోండి. ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. హైట్ దగ్గర కూడా అంతేనండి, మనకి బ్లౌజ్ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదంతా సైడ్కి మాత్రం కొంచెం క్రాస్గా ఎక్కువ తీసుకున్నాను. ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుట్టాలి కాబట్టి ఖర్చులు కావాలి. అంటే పైన హాఫ్ ఇంచ్ నుంచి కింద 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలి. అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది పర్లేదు, కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, ఒక 3 ఇంచుల కన్నా ఒక 2 గీతలు ఎక్కువే తీసుకున్నాను. వాళ్ళు మళ్ళీ ఊపిరి ఆడట్లేదు అంటారని. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మాత్రం 1.5 తీసుకున్నానండి. ఆ 1.5 కూడా ఎక్కువ అనిపిస్తే 1 ఇంచే తీసుకోవాలన్నమాట. బాగా క్లోజ్ అయిపోవాలి ఇంకని అనుకుంటే. దీని 0 సైజ్ అంటారు. ఇంకా నెక్ డీప్ అంటే ఏమీ ఉండదు. అయిపోయిందండి. ఇప్పుడు ఇది చెస్ట్ పాయింట్ ఎంతో చెప్తాను. మీరు ఇలాగా కదిపేయకండి బ్లౌజ్ని. నేను కెమెరా కనిపించాలని చెప్పేసి ఇటువైపు తీసుకొచ్చాను, కానీ మీరే దీని చుట్టూ తిరగాలన్నమాట. నెక్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసాను. ఇంకా షేప్ బెల్ట్ అవి ఏమి ఉండవు. నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి దీంట్లోనే. ఇలా కట్ చేసేయండి క్రాస్గా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉంది, కోరాస్ మన వైపుకు ఉండాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసుకుని 10.5 ఇంచ్ అనేది చెస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసుకుని 3.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. మీడియం సైజు కాబట్టి 3.5 ఇంచులు. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు, కొంచెం 1.5 ఇంచ్ హైట్ పెట్టి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా ఖర్చు వదిలేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 3.5 కదా, పైన 4 ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేయడం అంత, ఇంకేమి లేదు. ఒక్క 1.5 ఇంచ్ వరకు హైట్ పెట్టుకుని మిగతాదంతా కూడా ఇలాగ షేప్ అనేది తిప్పేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా కింద షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి. అక్కడ మనం కట్ చేసి కుడతాం కదా, అందుకుని. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి.
ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనం నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు అనమాట. ఇలా అంతేనండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం ఏమనుకున్నాము, నడుము దగ్గర పట్టి అదేవిధంగా హ్యాండ్కి సెల్ఫ్ పైపింగ్ అనుకున్నాం కదా. సో దానికోసం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను ఇలాగా. ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. 12వ నెంబర్ థ్రెడ్, 12వ నెంబర్ థ్రెడ్ అయితే కావాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా చక్కగా. ఇంకొక సైడ్ ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా నేను కుట్టు వేసేస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని దాని పక్కన ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి, సరిపోతుంది. రెండోది కూడా అలాగే కుట్టేసేయండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ జాయిన్ చేస్తున్నాను. ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఖచ్చితంగా ఖర్చు చుట్టాలి. చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే సరిపోతుంది. అంతేనండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా. మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ డాట్ వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ స్టిచ్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒక స్టిచ్ చేసి వదిలేయకూడదు. ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా డాట్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్స్ పట్టి. మీకు తెలిసిందే కదా, 3 ఇంచుల వెడల్పుతోటి తీసుకోవాలి. ఇక్కడ ఉన్న క్లాత్తోనే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు, జాయింట్లు పడుతున్నాయి అనమాట. అందుకని జాయింట్ వేస్తున్నాను ఇలాగా. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక పొడుగు కూడా నాకు తక్కువైంది. ఇప్పుడు నేను చూపించినట్టు ఇలాగా వీడియోలో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలాగా అడుగు భాగంలో పెట్టేసేయండి. అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని కాజా పట్టి కుట్టేసుకుందాం. కాజా పట్టి అయిపోయింది. ఉక్స్ పట్టి కోసం 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఇది కూడా పొడుగు సరిపోకపోతే జాయింట్ అనేది వేసుకోవాలి. ఇది పైనుంచి కుట్టాలండి. ఇలా పైన పెట్టేసుకుని కుట్టాలన్నమాట. ఇక్కడ కూడా పొడుగు తక్కువైంది. దీన్ని కూడా జాయింట్ వేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎప్పుడైనా సరే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పైనుంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి, సరిపోతుంది. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి.
షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని నెక్ దగ్గర కూడా మనం సెల్ఫ్ పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ చూడండి వెనకాల కూడా డాట్ వేసుకోవాలి కదా, బ్యాక్ సైడ్ డాట్స్ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఏముంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర కూడా మరి ఇది ఇంత కిందకు ఉండకూడదు, పైకి ఉండాలి అనుకుంటే మీకు నెక్ అనేది ఇంకా 3 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. 3 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా మొత్తం కూడా నెక్ దగ్గర చూసారు కదా, కరెక్ట్గా పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి, అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఇలా కరెక్ట్గా 12వ నెంబర్ పెట్టుకుంటే 12వ నెంబర్ థ్రెడ్ మీకు ఏంటంటే నార్మల్ పాదంతో వచ్చేస్తుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలండి. రెండో సైడు మీరు మీ ఇష్టం అనమాట, వేసుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి దీనిపైన పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేనండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేస్తారు, కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మన వైపుకు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకో వైపుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా. ఓకేనా? ఇలా నీట్గా. ఇంకోటి కూడా అంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇంకొక స్టిచ్. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి.
సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా అలా 2 స్టిచ్చెస్ వేయాలండి టోటల్గా. అంతే, సైడ్ కూడా అంతే. అయిపోయిందండి జీరో నెక్. చెప్పాను కదా మీకు నెక్ మరీ పట్టేసినట్టు లేకుండా ఉండాలంటే కొంచెం కిందకి దింపుకోండి. లేదు మాకు బాగా పట్టేసినట్టు రౌండ్గా ఉండాలంటే వెనకాల ముందర కూడా 1 ఇంచే డీప్ ఇవ్వండి. నెక్ విడ్త్ వచ్చేసి బాగా పెద్ద సైజ్ అయితే 3.5, చిన్న సైజ్ అయితే 3 ఇంచులు అంతే. ఇంకా అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.